ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. 931.83 కోట్ల ఆస్తులతో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో 332.56 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు 51.93 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నట్లు అసోసియేషన్ ఫేర్ డెమోక్రటిక్ రిఫార్మ్ తాజా నివేదిక వెల్లడించింది. కేవలం 15 లక్షల ఆస్తులతో అత్యంత ఆస్తులున్న పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ తర్వాత స్థానంలో 55 లక్షలతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా ఉన్నారు. ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 కోట్లకు పైగా ఆస్తులతో 7వ స్థానంలో ఉన్నారు. అయితే చంద్రబాబు అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఉండడంపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు బలమైన విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ కీర్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల వ్యవహారం గత ముఖ్యమంత్రి అలాగే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరు దేశంలోనే అత్యంత సంపన్నవంతులైన ముఖ్యమంత్రులుగా ఇవాళ ఒక నివేదికలో బయటకు వస్తున్నటువంటి నిజం. గత ముఖ్యమంత్రి మీద పదే పదే ఆ రోజు చెప్పినటువంటి అంశం స్టిల్ ఐ రిమెంబర్. భారతదేశంలో అత్యంత సంపన్నవంతుడైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన స్థానాన్ని అందరికంటే ద మోస్ట్ పాపులర్ అండ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్గా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వార్తల్లో కనపడ్డారు. అలాగే ఇవాళ మాజీ ముఖ్యమంత్రితో పోటీ పడుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అత్యంత సంపన్నవంతుడైన ముఖ్యమంత్రి, దేశంలోనే మొదటి స్థానంలో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే అత్యంత సంపన్నవంతులుగా ఎలా ఉంటున్నారు అన్నది ఒక కోణమైతే, అసలు జగన్మోహన్ రెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి ఒక పోలిక చూద్దాం. అత్యంత సంపన్నవంతుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్ని మనం గమనిస్తే, ఆయనకున్నటువంటి ఆస్తులు ఆ రోజు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం అత్యంత సంపన్నవంతుడైన ముఖ్యమంత్రి. అలాగే అత్యంత లోతైనటువంటి నేరారోపణలతో, అక్రమ సంపాదనతో, అలాగే ఈడీ సిబిఐ కేసుల్లో 43,000 కోట్లు దోచేశావన్నటువంటి వాదనతో ఇవాళ దర్యాప్తు సంస్థలు కోర్టులో కేసులు నడుపుతున్నాయి. ఆ రకంగా చూసినప్పుడు క్విడ్ ప్రోలో ఈయన సంపాదించి ఈయన సంపన్నవంతుడిగా మారాడు అన్నటువంటి ఒక వాదం కనపడుతోంది. ఇక ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకున్నటువంటి ముద్ర ఏంటి? ఎక్కడా క్విడ్ ప్రో కేసులు లేవు, ఎక్కడా అక్రమ సంపాదన అన్నట్టుగా కేసులు లేవు. అలాగే దర్యాప్తు సంస్థలలో ఈయన మీద ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కంప్లైంట్స్ లేవు, ఆరోపణలు లేవు, ఏ రకమైనటువంటి దర్యాప్తులు లేవు. అలాగే ఈ అవినీతి మరక మీద గత ముఖ్యమంత్రితో పోల్చుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద ఎలాంటి కేసులు లేవు, కిట్ ప్రోలు లేవు. ప్రధానమైనటువంటి తేడా ఇదే. ఇక జగన్మోహన్ రెడ్డికి ఉన్నది, ఆయన మొత్తం ఏదైతే తన సంపాదన ఉన్నదో, తన సంపదను పెంచుకున్నారో, అలాగే కంపెనీలను అతివేగంగా అత్యంత ఖరీదైనటువంటి కంపెనీలుగా మార్చుకున్నటువంటి వాటిలో వాద ప్రతివాదనలు ఉన్నాయి. నిజాలు అబద్ధాలు అన్న జోలికి వెళ్ళక్కర్లేదు. కానీ ఉన్నటువంటి ఆస్తుల్లో అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి కోట్లకు పడగలెత్తాడు. గతంలో ఆయన చరిత్ర చూసినప్పుడు ట్యాక్స్ పేయర్గా చాలా స్వల్పమైనటువంటి ఆదాయాన్ని డిక్లేర్ చేసినటువంటి బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు. అలాగే ఎంపీగా మారిన తర్వాత, ఆయన తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలోకి వెళ్ళిపోయారు. అలాగే అపవాదుల్లో కూడా మునిగిపోయారు. దాంతోపాటు అవినీతి అనేటటువంటి బురదను మొత్తం ఆయన మునిగిపోయాడు. ఆ వాదనల్లో 1,00,000 కోట్లు కొట్టేశాడు ఈయన అన్నటువంటి ప్రచారం ప్రతిపక్షాలన్నీ చేశాయి. ఆ రోజున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఇతని మీద దుమ్మెత్తిపోశాయి. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అక్రమ సంపాదనలో, క్విడ్ ప్రోలో విపరీతమైనటువంటి ధనదాహంతో అకస్మాత్తుగా ఎదిగాడు అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు మాట్లాడిన మాటలు ఇవే, 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని. చివరికి సిబిఐ అండ్ ఈడీ 43,000 కోట్లకు తేల్చింది. దాంతోపాటు అనేక కేసులు ఇవాల్టికి కూడా ట్రయల్ కూడా రానటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాలకు మించి
ఇవాళ కోర్టులో కేసులు అలానే పెండింగ్లో ఉన్నాయి. ఇక మరి చంద్రబాబు నాయుడు 25 కోట్లతో ప్రారంభించినటువంటి హెరిటేజ్ కంపెనీ ఇవాళ 931.83 కోట్లకి ఎదిగింది అని అంటే ఎస్, ఈ మొత్తం ఇది మనము ఒక ప్రతిభ ఎవరిది అని ప్రశ్నించుకుంటే చంద్రబాబు నాయుడు వెనకాలన్నారేమోగా, నేను దగ్గరుండి పూర్తిగా బాధ్యత తీసుకొని ఆ కంపెనీని ఈ దశకు తీసుకెళ్లిన దాంట్లో భువనేశ్వరినే చెప్పుకోవాలి. ఆమె పడ్డ కష్టం అవ్వచ్చు, లేదా ఆమె తీసుకొచ్చినటువంటి సిస్టమ్స్ కావచ్చు, అలాగే వాళ్ళందరితో కలిసి పనిచేసినటువంటి ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చినటువంటి రిజల్ట్, ఇవాళ కంపెనీకి వచ్చినటువంటి వాల్యూ, ఆస్తులు మొత్తం కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తులు, చంద్రబాబు నాయుడికి కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తులు మొత్తం 931.83 crores. అలాగే జగన్మోహన్ రెడ్డి తన సొంత సంపాదనగా డిక్లేర్ చేసుకోవచ్చు. బికాజ్ ఆయన క్విట్ ప్రో చేసిన కేసుల్లో ఆయన భార్య లేదు, కుటుంబ సభ్యులు ఎవరు లేరు. బట్ ఆయన సహచరుడు ఉన్నాడు. ఎవరు? ఎస్, సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అన్న ఆయన దగ్గరుండి నడిపించినటువంటి ఈ వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకున్నది. ఆఫ్కోర్స్ పక్కనున్నటువంటి ఏటీగా విజయసాయిరెడ్డి కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి కూడా చూసాం. ఇక మొత్తం మనం గమనిస్తున్నప్పుడు ముఖ్యమంత్రులుగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే సంపన్నవంతులు ఎందుకు అవుతున్నారు అని అంటే వీళ్ళకున్నటువంటి బిజినెస్ యాటిట్యూడ్, అలాగే సంపాదన మీద వీళ్ళకున్నటువంటి పట్టు, వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం, అది తప్ప ఒప్ప అన్నది పక్కన పెడదాం. బట్ అత్యంత సంపన్నవంతులైనటువంటి ముఖ్యమంత్రులు గతంలోనూ ఇప్పుడు దేశంలోనే వీళ్ళు టాప్ పొజిషన్స్లో ఉన్నారు. ఇక మరి మిగతా ముఖ్యమంత్రులను చూసుకున్నప్పుడు అత్యంత సాధారణమైనటువంటి జీవితం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఇవాళ చేతులెత్తి నమస్కరించవలసిన గొప్ప క్యారెక్టర్గా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఇవాళ నాయకురాలుగా, ఆ పార్టీకి ప్రథమ వ్యక్తిగా ఆమె చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, లేకపోతే తన లైఫ్ స్టైల్ కావచ్చు. ఎస్, సాధారణమైనటువంటి కారులో తిరుగుతుంది ఆమె, 3 bedroom అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటుంది ఆమె. అలాగే ఆమె కట్టేటటువంటి నేత చీరలు కావచ్చు, ఆమె లైఫ్ స్టైల్ కావచ్చు, మొత్తం మీద జనం కోసం బతికేటటువంటి ఒక తత్వం ఉన్నటువంటి నాయకురాలుగా, భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మనము మమతా బెనర్జీని చేతులెత్తి నమస్కరించాల్సిన క్యారెక్టర్. రాజకీయాల్లో అవినీతి మరకలు ఉండొచ్చు, వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్ నవ్ వెన్ వీఆర్ మెన్షనింగ్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ద కాండక్ట్. సో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఇవాళ మమతా బెనర్జీ ఇది ద బెస్ట్ అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత కేరళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా విజయన్, ఆయన కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఇవాళ పాలనలో కానీ, ఆయన పద్ధతుల్లో కానీ, ఆయన వ్యవహారాల్లో కానీ, ఆయన జీవిస్తున్నటువంటి విధానం కానీ దేన్ని తీసుకున్నా సరే అత్యంత సాధారణమైనటువంటి జీవన విధానం, జనం కోసం వచ్చినటువంటి నాయకులుగా కనపడుతున్నటువంటి ముఖ చిత్రం. మరి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఎస్, తెలంగాణ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కట్టినటువంటి ప్రజాభవన్ ఏదైతే ఉందో చూడండి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. దేనికోసం? ముఖ్యమంత్రి నివాసం కోసం. ఎవరి డబ్బు అది? ఎస్, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల డబ్బు. అంత లగ్జరియస్గా మనం బతకాలా? ముఖ్యమంత్రికి అది అవసరమా? మరి మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గురించి గుర్తు చేసుకుంటే మరి ఆమెకు సెల్యూట్ చేద్దామన్నటువంటి నేపథ్యంలో మరి ఇలాంటి లగ్జరియస్గా బతుకుతున్నటువంటి ముఖ్యమంత్రులు ప్రజలు ఎన్నుకోబడినటువంటి వాళ్ళే. కానీ ప్రజల కోసం బతుకుతున్నారా అనంటే నెవర్ అన్నట్టు వీళ్ళ ఖర్చులు, వీళ్ళ లగ్జరీ ఏమో, వీ డోంట్ నో వాట్ టు సే. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఆయన నివాసయోగ్యమైనటువంటి భవనాల్లో మాత్రమే ఉన్నారు, కానీ అత్యంత ఖరీదైనటువంటి భవనాల్లో ఆయన లేడు. గత ముఖ్యమంత్రి కూడా సొంతంగా ఆయన బిల్డింగ్ కట్టుకున్నారు. ఈ రెండు కంపారిజన్లో వాళ్ళని విమర్శ చేయలేం. కానీ బట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవాళ కోట్లకు పడగలెత్తారా అనంటే దాన్ని కూడా తప్పు పట్టలేం. 25 కోట్లతో ప్రారంభమైనటువంటి హెరిటేజ్ కంపెనీ ఇవాళ ఈ దశకి ఎదిగింది అని అంటే కష్టపడే తత్వం, అలాగే కమిటెడ్గా ఉండేటటువంటి బిజినెస్ ఆస్పెక్ట్. సో మొత్తం మీద ఒక యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా సరే, రాజకీయ కుటుంబాల్లో ఉన్నా సరే, వాళ్ళు కోట్లకు పడగలెత్తుతున్నటువంటి విధానం కొంత అధ్యయనం చేయవలసిందే, అవసరమైతే నేర్చుకోవాల్సిందే. ఖచ్చితంగా యువత దాన్ని ఆచరించాల్సిన పరిస్థితి కొన్ని కుటుంబాలలో మనము నిరభ్యంతరంగా పాటించవచ్చు.
ఎనీహౌ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఏ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి ఈ మధ్య కాలంలో హెరిటేజ్ యొక్క షేర్ బాగా పెంచారు అన్నటువంటి విమర్శ ఉన్నా సరే, బట్ ఈ షేర్ మార్కెట్లో మనకి తెలియంది కాదు, రకరకాల జిమ్మిక్స్ ఉంటాయి, దాన్ని మనం ఎవరు తోసిపుచ్చలేం. ఆ దశలో చట్టబద్ధంగా ఏదైనా షేర్ పెంచుకున్నప్పుడు దాని మీద ఏ రకమైనటువంటి అనుమానాలు రాకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నప్పుడు అనుకోనటువంటి మలుపులు మార్పులు షేర్ మార్కెట్లో అలాగే కంపెనీలకి సర్వసాధారణమైనటువంటి పరిస్థితి తమ సంపదను పెంచుకునేటటువంటి విధానం. ఎస్ కీర్తి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి విశ్లేషణ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్.